ఈ కాలంలో పెళ్లిళ్ళు సినిమా షూటింగ్స్ లాగా, ఫోటో షూటింగ్ ఈవెంట్స్ లాగా మారిపోయాయి. అలాంటి ఈ సమయంలో తెలంగాణలోని కోదాడకు చెందిన ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్లకు కొన్ని విచిత్రమైన డిమాండ్స్ చేశాడు. ఆ డిమాండ్స్ వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. నంబర్ 1, పెళ్లికి ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండదు. నంబర్ 2, అమ్మాయి పెళ్లిలో లెహంగాకు బదులు ఖచ్చితంగా చీర కట్టుకోవాలి. అసభ్యకరమైన పాటలు, ఎస్పెషల్లీ సినిమా పాటలు, డీజేలను ఆ పెళ్లి ఆవరణలో మోగించకూడదు. పెళ్లి జరుగుతున్నప్పుడు స్టేజ్ పైన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అండ్ కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలి. పురోహితుడు పెళ్లి కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత అతన్ని ఎవ్వరూ ఆపరాదు. కెమెరామ్యాన్లు దూరం నుంచే ఫోటో తీయాలి. కేవలం అత్యవసరం అనిపించినప్పుడే క్లోజ్ ఫొటోస్ తీయాలి. మిగతా సమయాల్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి కొడుకును, పెళ్లి కూతుర్ని పోజుల కోసం అడగొద్దు. ఎస్పెషల్లీ పండితుణ్ణి డిస్టర్బ్ చేయరాదు. పెళ్లి పగటిపూట కంప్లీట్ అయిపోయి సాయంత్రం కల్లా అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోవాలి. తాళి కట్టే సమయంలో గానీ, ఫోటోలు దిగే సమయంలో గానీ ఎవరు కూడా పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లను హగ్ చేసుకోమని, ముద్దు పెట్టుకోమని ఇబ్బంది పెట్టరాదు. ఇక్కడ జరుగుతుంది పెళ్లి, సినిమా షూటింగ్ కాదు. ఈ రూల్స్ ని ఎవరు పాటించకుండా వాళ్ళను పెళ్లి నుంచి బహిష్కరించడం జరుగుతుంది. ఇవి పెళ్లి కొడుకు చేసిన డిమాండ్స్. ఇవి వినడానికి కామెడీగా అనిపించిన చాలా అర్థవంతమైన డిమాండ్స్. ఈ డిమాండ్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ప్రజెంట్ జరుగుతున్న పెళ్లిల పైన మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్లో చెప్పండి.